శివగారు మారినట్టున్నారే. ఈ రౌడీజం పోలీస్ స్టేషన్లో కేసులో జీవితం మీద విరక్తి పుట్టేసింది. నాకు ఉంటది జీవితంలో నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. కానీ బంధాలు మనిషిని బలహీనంగా మారుస్తాయి. అవే బంధాలు మనిషికి బాధ్యతను నేర్పిస్తాయి. ఒక మనిషిపై ఇష్టంతో దగ్గరగా ఉండాలి, భయంతో కాదు. భయం ఏ రోజుకైనా సరే ఇద్దరిని వేరు చేస్తుంది. నీ జీవితంలో ఏదో ఒక అమ్మాయి అలా చేసిందని అందరూ అలానే ఉంటారా? నీకు నా గురించి పూర్తిగా తెలియదు లల్లి. ఒకవేళ తెలుసుంటే ఈరోజు నువ్వు నా పక్కన కూడా కూర్చొని ఉండవు. అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? తెలుసు. నేను ఇప్పుడు రిమాండ్లో బయట ఉన్నాను అంతే. అది కూడా తెలుసు. ఇన్ని తెలిసి నువ్వు నాతో ఉంటున్నావా? అసలేం తెలియకుండా నీ వెనకాల తిరుగుతానా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఇష్టమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందాం శివ. మనం కలిసి ఉన్నాక నేను జైలుకి వెళ్ళిపోతే? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను శివ.